నమస్కారం, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రికెట్ లో గూడూరు క్రీడాకారులు రాణించాలి. స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరంలో పాల్గొని చిన్నారులకు సర్టిఫికేట్లు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో మహిళలతో భారీ నిరసన ర్యాలీ. గడియారం స్తంభం వద్ద మాట్లాడిన ఎమ్మెల్యే సతీమణి పాసం సంధ్యారాణి. భరతనాట్యం నృత్య ప్రదర్శనలో గూడూరు కళాకారులు భేష్. శ్రీ సాయి నృత్య బృంద అకాడమీ ఆధ్వర్యంలో కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయ ఉత్సవాల సందర్భంగా నృత్య ప్రదర్శనలు. అవార్డులు అందుకున్న నృత్య కళాకారిణులు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పరుగులు. ఓజిలి మండలంలోని పట్లకనుపూరు పంచాయతీలో రోడ్డు నిర్మాణం ప్రారంభించిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. పాల్గొన్న అధికారులు, నాయకులు. క్రికెట్ క్రీడలో గూడూరుకి చెందిన అనేక మంది క్రీడాకారులు రాణించారని, చిన్నతనం నుండి లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వేసవి క్రికెట్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు సర్టిఫికేట్లు అందజేశారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నెల్లూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో గత 40 రోజులుగా నిర్వహించిన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సమావేశానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై చిన్నారులకు సర్టిఫికేట్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ స్టేడియంలో అనేక సంవత్సరాలుగా మునిగిరీష్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరిగాయని, జిల్లాలో లేని విధంగా పోటీలు నిర్వహించాలని తెలిపారు. గూడూరు క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించాలని కోరారు. స్టేడియంలో అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి నేను గెలిచిన తర్వాత మొట్టమొదటి జిమ్ పెడితే బాగుంటుంది సునీల్. చాలా మంది పాపం బిడ్డలు ఇక్కడ వచ్చి వృధాగా ఇబ్బంది పడుతున్నారు. వాకింగ్ తప్ప ఇంకేం లేదంటే అప్పటికప్పటికి ప్రసాద్ నాయుడు గారితో మాట్లాడి ఆ జిమ్ ఏర్పాటు చేశాం. ప్రసాద్ నాయుడు గారు కూడా ధన్యవాదాలు చేస్తున్నాము. అట్లాగా మళ్ళీ రాజా వచ్చి ఇక్కడ ఒక గ్యాలరీ ఒకటి కట్టిస్తే బాగుంటుంది, మొత్తం పడిపోయేటువంటి పరిస్థితి అని చెప్తే దాన్ని కూడా జిందాల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి దాదాపు 13.5-14 లక్షల రూపాయలకి అది కూడా శాంక్షన్ చేసి ఈరోజు పనులు జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే హాస్పిటల్ కూడా ఇప్పుడే మన మునిగిరీష్ గారు చెప్పారు. నిజంగా హాస్పిటల్ నుంచి వచ్చేటువంటి వాటరు భయంకరంగా వాసన దారుణంగా ఉండేది పరిస్థితి. ఎందుకంటే గతంలో నేను కూడా మీలాగా యోగా నేర్చుకున్నాను. ఇక్కడ మా రాజా దగ్గర యోగా నేర్చుకునేవాడిని. అప్పుడు విపరీతమైన వాసన ఉండేది. చేద్దామో పరిష్కారం అని చెప్పి అనుకున్న సందర్భంలో మీ అందరి తల్లిదండ్రుల దయ వల్ల నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచా. దానికి కలెక్టర్ గారితో మాట్లాడి 17 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు కూడా చేస్తున్న కార్యక్రమం కూడా మీరు చూస్తున్నారు. అలాగే వాలీబాల్ అక్కడ ఉంటే మా రాజా వాళ్ళు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, సిఐ గారు, ఇక్కడ ఉన్నవాళ్ళు కోటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా కలిసి వాలీబాల్ సంబంధించినటువంటి అక్కడ నెట్ ప్రాక్టీస్ వేయడం కూడా చాలా సంతోషం. అట్లాగే ఓపెన్ జిమ్ కట్టాలని చెప్పి కూడా మా రాజా, మా రవి అందరూ కూడా, నాగేశ్వరరావు అందరూ కూడా అడిగారు. ఓపెన్ చేయడం తర్వాత పెన్వర్ మధు గారితో మాట్లాడి నెక్కంటి వాళ్ళతో మాట్లాడి ఓపెన్ జిమ్ కూడా ఇటీవలే షాప్ చైర్మన్ రవినాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ గూడూరులో నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేశాను. ఇక్కడే ఇంకా మరికొందరు మాట్లాడారు. అయితే టాలెంట్ ఉందో ఈ 4 రోజుల్లో కోచ్ మీకు చెప్తాడు, మీకే అర్థమవుతుంది మీరు ఎవరు మంచి ప్లేయర్స్ అని. మీరందరూ కూడా కంటిన్యూ చేయండి. ఈ సమ్మర్ క్యాంప్ అయిపోగానే ఆపేసి రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోయి క్రికెట్ను వదిలేకుండా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, మంచి టాలెంట్ ఉందో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా జిల్లా స్థాయిలో, జోన్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రాణించాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు సాధన కావాల్సిందే.
అందుకని మీ అందరికి నేను చెప్పేది కంపల్సరీగా ప్రతిరోజు మీకు టైమింగ్స్ చెప్తాడు కోచ్, రోజు జరుగుతుంటుంది క్యాంపు. అందువల్ల మీ అందరూ కూడా ఎవరో వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు తప్ప లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్యాంపుకి కంపల్సరీగా అటెండ్ కావాలని చెప్పి కోరుతున్నాను. మొదటి రోజు ప్రకటించిన విధంగా డిసిప్లిన్, అటెండెన్స్ ఎవరైతే రెగ్యులర్గా ఈ నెల రోజులు ఉంటారో వాళ్ళలో 3కి చిన్న బహుమతిని ఇవ్వడం జరుగుతుందని అది కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా డ్రెస్ ప్రారంభం రోజున టీషర్ట్ అందజేశారు వారు దేపూర్ రవీందర్ రెడ్డి గారని హైదరాబాదు. ఆట మీద ఇంట్రెస్ట్ పెట్టి ప్రతిరోజు మార్నింగ్ కూడా మీకు అందుబాటులో ఉంటాడు. ఒక మంచి కోచ్ గూడూరుకున్నారు. మీరు ఆట పట్ల ఇంట్రెస్ట్ పెట్టుకొని ప్రతిరోజు కూడా వచ్చి వారు చెప్పినటువంటి ఆ క్రికెట్లో ఆ మెళకువలన్నీ కూడా నేర్చుకొని ఒక మంచి స్థాయికి ఎదగాలి. మనకు క్రీడా రంగంలో అన్ని విధాలా సహకరించేటువంటి ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి మీరు ఆ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని కోచ్ చెప్పినటువంటి శిక్షణలో బాగా అభివృద్ధి చెంది ఒక మంచి ప్లేయర్గా వచ్చి గూడూరుకి మంచి పేరు తేవాలని నిన్న జరిగినటువంటి మ్యాచ్లో కూడా చూసాను. ఒక బాబు 2 సెంచరీలు చేయడం కూడా జరిగింది. ఆ అబ్బాయి కూడా కంగ్రాట్స్ చేస్తున్నాను. ఒక మంచి ప్లేయర్స్ని లవ ఆధ్వర్యంలో గూడూరు క్రికెట్కి మళ్ళీ ఒక మంచి పూర్వవైపు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, మునిగిరీష్, దశరథ రామిరెడ్డి, వేగూరు రాజేంద్ర ప్రసాద్, నాగేశ్వరరావు, లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించడమే కాకుండా వారి మనోభావాలను దెబ్బతీసేలా కథనాలు ప్రసారం చేసిన సాక్షి మీడియాను నిషేధించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి పాసం సంధ్యారాణి కోరారు. అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో నిరసన ర్యాలీ జరిగింది. అమరావతి మహిళల పట్ల సాక్షి మీడియాలో అనుచిత వ్యాఖ్యలు ప్రసారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గూడూరు పట్టణంలో టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన ర్యాలీ చేపట్టారు. వివేకానంద రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి రైల్వే స్టేషన్ మీదుగా గడియారం స్తంభం వద్దకు చేరుకుని మాజీ సీఎం జగన్, భారతిరెడ్డి, జర్నలిస్టులు శ్రీనివాసరావు, కృష్ణరాజులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి దినపత్రికలు, జగన్ చిత్రపటాలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి పాసిన సంధ్యారాణి మాట్లాడుతూ అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన జర్నలిస్టులు సభ్య సమాజం తలదించుకునేలా మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. ఇటువంటి చర్యలను జగన్, భారతిరెడ్డి ఖండించకపోవడం మహిళలకు వారి పట్ల ఉన్న చులకన భావం తెలియజేస్తుందని ఆమె వివరించారు. మహిళలు ఎంతో ఆందోళన, ఆవేశము, ఎంతో బాధతో నిండి ఉన్నారని చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది. ఆ మాటలు తలుచుకుంటేనే రక్తము మరిగిపోతుంది. ముఖ్యంగా ఎంత బాధేస్తుందంటే సొంతంగా వాళ్ళు అందరినీ అన్నట్టుగా ఆ ఫీలింగ్ మాకందరికి కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, అక్కడ రాజధాని నిర్మించాలా లేదా, ముఖ్యంగా వాళ్ళ నిర్ణయం ఏందో బయట పెట్టమని మేము అడుగుతున్నాం. ఏదో కష్టపడి ఏదో 5 సంవత్సరాలు మీ ఇష్టానుసారంగా రాజధాని లేకుండా చేసేసారు. పాపం ఆ రాజధాని రైతులు ఎంతో పోరాడి 5 సంవత్సరాలు పోరాడి కష్టపడి పాపం ఎన్నో బాధలు కష్టాలకు ఓర్చి ఈరోజు గవర్నమెంట్ని తెచ్చుకొని రాజధాని నిర్మించాలని కోరుకునే సమయంలో మన చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు పాపం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు నిద్రాహారాలు లేకుండా రాజధాని నిర్మించాలని అనుకుంటున్నటువంటి సమయాల్లో ఈ విధంగా వాళ్ళు అవాకులు చవాకులు పెట్టడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. ఏమండి మీకు ఇంట్లో ఒక తల్లి, చెల్లి అనేది లేదా? ఈ నోరు తెరిస్తే అసభ్యకరమైనటువంటి మాటలు తప్ప ఇంకా వేరే విధానాలు ఏమన్నా ఉన్నాయా మీరు చెప్పండి. అసలు మనకు రాష్ట్రానికి రాజధాని అనేది ఒక తల్లి లాంటిది. అటువంటి తల్లిని అవమానపరచడం అంటే అది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక రాజధాని అనేది మన రాష్ట్రాన్ని ఒక దిశానిర్దేశం, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపించేటువంటి రాజధాని మీద మీరు ఆ విధమైనటువంటి మాటలు చెప్పడం ఎంతవరకు సమంజసం? మీకు చేతనైతే సహాయం చేయండి. మీకు రాజధాని వద్దనుకుంటే మీ తలుపులు వేసుకొని మీ సాక్షి పేపరు మీరు మీ భార్య తలుపులు వేసుకొని లోపల ఉండండి. అంతేకాని ఇట్లాంటి మాట్లాడటం కరెక్ట్ కాదని మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఇంకా మరికొందరు మాట్లాడారు. మీడియా నాయకులు అందరూ కూడా రాష్ట్రం యావత్తు మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. వెంటనే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే భారతిరెడ్డి కావచ్చు, ఈ ఛానల్ నడిపే భారతిరెడ్డి మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి కూడా వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆల్రెడీ కేఎస్ఆర్ని అరెస్ట్ చేశారు. అలాగే కృష్ణరాజు ఎక్కడున్నా సరే ఏ బొక్కలో దాముకున్న వాడికి బెండు తీయాలని చెప్పి కూడా మేము మహిళలందరం కూడా కోరుతా ఉన్నాం. ఇలా కొడకల్ని ఇలాగ వదిలేసి
చేస్తే రాష్ట్రంలో మహిళలు కూడా ఎక్కడ కూడా బతికే పరిస్థితి కాదు. ఎందుకంటే ఈ రోజు మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళ క్యారెక్టర్లు అనలైజ్ చేస్తూ ఈ రోజు అంత హీనాతీరంగా మాట్లాడారంటే ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ, దేశంలో ఉన్న మహిళలందరూ కూడా గుర్తించాలి. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడిన మాటలకి ఈ నా కొడకల్ని చెప్పులతో కొట్టండి, చాటలతో కొట్టండి, ఉరి తీయండి. వేశ్యల రాజధానిగా మాట్లాడడం ఎంతవరకు సబబు అని రాష్ట్ర మహిళలందరం కూడా ఈరోజు ఒక్కటై ఈరోజు భారతీ రెడ్డి గారు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ దీని మీద ఇంతవరకు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఈ విధంగా రాష్ట్ర మహిళలందరూ కూడా అల్లాడుతూ బాధపడుతుంటే కనీసం వాళ్ళకి కొంచెమన్నా కూడా వాళ్ళకి మానవత్వం లేకుండా మళ్ళీ సోషల్ మీడియాలో కూడా వేరే వేరే రకాలుగా పోస్టులు చేయడం ఎంతవరకు సమంజసం? ఈ రోజు ఆ విధంగా సాక్షి మీడియా ద్వారా మాట్లాడిన విధాలని వాళ్ళని కుక్కలతో పోల్చడం కూడా పొరపాటు. ఎందుకంటే కుక్క అనేది చాలా విశ్వాసమైన జంతువు. మనం ఒక ముద్ద అన్నం పెడితే చాలా విశ్వాసంగా ఉంటుంది. దాంతో పోల్చకూడదు. నీచులు వాళ్ళు, నికృష్టులు వాళ్ళు. ఒక తల్లి గర్భంలో పుట్టారు, ఆ నుంచి పుట్టారు కాబట్టి అది వాళ్ళు కనీసం వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకే పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు. అమరావతి నుంచి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దాకా పాదయాత్ర చేసుకుంటూ వస్తుంటే కనీసం దావలో కూడా వాళ్ళని నడవనీయకుండా చేసి కనీసం టాయిలెట్ లేకుండా మహిళా రైతులకైతేనేమి వాళ్ళు అన్నం రోడ్లో కూర్చొని అన్నం తింటుంటే ఆ రోడ్లో భారతదేశానికే ఒక రైతు అన్నం పెడతాడు. అలాంటి రైతు కుటుంబాలని వాళ్ళ అన్నంలో మట్టు కుట్టిన దాకా ఈ వైసీపీ నాయకులది. ఇదంతా రాష్ట్ర ప్రజలు చూశారు. చూసి అయ్యా నీకు బుద్ధి చెప్పారు, నీకు 11 సీట్లే. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి, రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి, శ్రీదేవి, భారతి, సుప్రజ, శైలజ, కల్పన, ప్రమీల, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు. నృత్య ప్రదర్శనలో గూడూరు విద్యార్థులు, చిన్నారులు అలరిస్తున్నారు. ఎక్కడ ప్రదర్శనలో ఉన్నా అక్కడికి వెళ్లి తమ ప్రదర్శనలతో ఆహుతులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో ఏర్పాటైన శ్రీ సాయి నృత్య బృంద అకాడమీ ఆధ్వర్యంలో నృత్య కళాకారులు కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో ఏర్పాటైన శ్రీ సాయి నృత్య బృంద అకాడమీ గత 26 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులు, చిన్నారులను నృత్య కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. అకాడమీలో ప్రతిరోజు చిన్నారులకు భరతనాట్యం, నృత్యంపై నృత్య టీచర్ శైలజ శిక్షణ ఇస్తూ వారిని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. దీంతో జిల్లాల్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో జరిగే ప్రదర్శనలకు నృత్య కళాకారులు వెళ్లి తమ ప్రతిభను కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహిస్తున్నారు. కేవలం చదువుకే కాకుండా ఇలాంటి కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే ఇటీవల కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో జరిగిన ఉత్సవాలకు శ్రీ సాయి నృత్య బృంద అకాడమీ తరపున 16 మంది కళాకారులు వెళ్లి భరతనాట్యం నృత్య ప్రదర్శన చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు. దీంతో నిర్వాహకులు వారికి అవార్డులు, సర్టిఫికేట్లు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. టీచర్ శైలిని కూడా వారు ఘనంగా సత్కరించారు. ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లి ఎన్నో అవార్డులను నృత్య బృంద అకాడమీ సొంతం చేసుకుంది. అనంత పద్మనాభ స్వామి దేవాలయ ఉత్సవాల సందర్భంగా రిష్విత, హృద్యశ్రీ, తన్మయ్, బేబీశ్రీ, స్రవంతి, జాగృతి, హిమబిందు, మనస్విని, వాలభ్య, జ్యోతశ్రీ, ఋత్విక తదితరులు భరతనాట్యం నృత్య ప్రదర్శనలో ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా నృత్య టీచర్ శైలజ శివాభినిస్తో మాట్లాడారు. తమ చిన్నారులు నృత్య ప్రదర్శనలు ఎంతో ప్రతిభ కనబరిచారని తెలిపారు. కేరళలోని స్వామివారి ఆలయంలో అవకాశం కల్పించినందుకు వారికే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని ఆమె వివరించారు. గూడూరులోని శ్రీ సాయి నృత్య బృంద అకాడమీ చిన్నారులు కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ముందు 9/6/2025 నృత్య ప్రదర్శన చేశారండి. అక్కడ నృత్యం చేయడం అనేది మహా అద్భుతం అండి. ఎందుకంటే ప్రాచీనమైన దేవాలయంలో మా చిన్నారులు అడుగుపెట్టి అక్కడ నృత్యం చేసేదానికి అవకాశం ఇచ్చిన శ్రీ డేగా సాంబశివరావు గారికి, ఆనంద్ గారికి, వెంకటేష్ గారికి, మీనాక్షి మేడం గారికి, దేవాదాయ శాఖ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలండి. ఈ అవకాశాన్ని కలిగించినందుకు వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా చిన్నారులు ఇంత అద్భుతంగా అక్కడ నృత్యం చేసి వాళ్ళ దగ్గర ప్రశంసా పత్రములు అందుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, ఆనందంగా ఉంది. ఇంత అదృష్టాన్ని ఆ దేవుడు మాకు కల్పించినందుకు కృతజ్ఞతలండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. ఓజిలి మండలంలోని పట్లకనుపూర్ గ్రామ పంచాయతీలో నిర్మించిన బీటీ రోడ్డును ఆమె ప్రారంభించారు. ఓజిలి మండలంలోని పట్లకనుపూర్ గ్రామ పంచాయతీలో 8,30,00,000తో నిర్మించిన బీటీ రోడ్డును సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు
గున్నంరెడ్డి మసూదన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రైతులకు ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆమె వివరించారు. ఐవర్పాలెం వరకు మనము ఆర్ఎండ్బి రోడ్డు 12 కిలోమీటర్లు 8,38,00,000 శాంక్షన్ చేసుకొని ఈ రోడ్డు వేసుకోవడం జరిగింది. ఈ రోడ్డు ఓపెనింగ్ కి ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మా నాన్నగారు కూడా చెప్పారు, మనకు డెవలప్మెంట్ జరగాలంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని. అది అందరికీ తెలిసిన విషయమే, అలాగే అందరికీ కనపడుతుంది కూడా. గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేని రాష్ట్రం అంతటా కూడా ఇప్పుడు ప్రతి చోట, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఎస్సీ ఎస్టీ కాలనీల్లో, అలాగే ఎక్కడైతే జనాలు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారో అలాంటి రోడ్లు మన ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. అలాగే మేమందరం కూడా సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఎక్కడైతే జనాలు ఇబ్బంది పడుతున్నారో, జనాలు రోడ్లు లేక అలాగే వస్తువులు లేక ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అవే ఎక్కువ హై ప్రయారిటీ తీసుకొని అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి చోట, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మనం సీసీ రోడ్లు కూడా చాలా వరకు వేసేసుకున్నాం. ఇంకా కూడా పెండింగ్ వర్క్స్ అన్ని కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులే అయింది. ఇప్పటికే మనకు డెవలప్మెంట్ అంతా కూడా కనిపిస్తుంది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో చెప్పిన పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. అయినా కూడా డెవలప్మెంట్కి గత 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయినా ఇప్పుడు డెవలప్మెంట్ చేసే మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా వెనక్కి లాగే ప్రయత్నం గత ప్రభుత్వం చేస్తుంది. అది ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, నాయకులు బచ్చల రవీంద్రారెడ్డి, గురవయ్య, ఎంపీడీ విజయలక్ష్మి, తహసీల్దార్ పద్మావతి, ఆర్ఎండ్బిడిఏ రమణ, డిస్కం ఏఈ అనిల్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న రక్త నిధిలో రక్తదానంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఏపీ, ఎస్ఎస్సి మరియు ఎన్హెచ్ఎం వారు సంయుక్తంగా ఈ నెల 14 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ ప్రసూన, రక్తనిధి వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ, నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణకాంతం తదితరులు పాల్గొన్నారు. ఈ మంత్ 14th ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ బ్లడ్ డొనేషన్స్ వల్ల అసలు మీరు ఒక ప్రాణాన్ని కాపాడుతున్నారు. మాకైతే ఒక డెలివరీ ప్రాసెస్లో, నేను గైనకాలజిస్ట్గా చెప్తున్నాను, ఒక డెలివరీ ప్రాసెస్లో ఒక మదర్కి 500 ml లాస్ ఉంటుంది. నార్మల్ డెలివరీ ప్రాసెస్, సిజేరియన్ అయితే 1000 ml బ్లడ్ లాస్ ఉంటుంది. ఇంకా అంతకు మించి ఇంకా పోతే పీపీహెచ్ అంటారు. అటువంటి టైంలో ఈ డొనేషన్ ఇచ్చిన బ్లడ్ మాకు అవైలబిలిటీ లేకపోతే పేషెంట్ని మనం పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఈ బ్లడ్ మీరు డొనేట్ చేసినందువల్ల ఒక తల్లిని, ఒక బిడ్డని కాపాడగలిగిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరూ మోటివేట్ చేసి మనము బ్లడ్ డొనేషన్ బాగా చేసి, అంటే 18 years దాటిన వాళ్ళు, 60 years బిలో 60 years వాళ్ళు ఇవ్వవచ్చు. వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఇచ్చినందువల్ల సార్ చెప్పినట్టు మీకు కూడా కొంచెం లోపల బాడీలో కొత్త రక్త కణాలు ఉత్పత్తి అయ్యి మీకు ఆరోగ్యంగా మీరు ఉండడం కాకుండా ఒక ప్రాణాన్ని కాపాడినట్టు ఉంటుంది. గూడూరు ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ప్రభుత్వం నిర్వహిస్తున్న జూన్ 14th వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే, అంటే ప్రపంచ రక్తదాతల దినోత్సవం చేయడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి ప్రభుత్వం 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అనేక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రక్తదాన అవగాహన సదస్సు మరియు మెగా బ్లడ్ క్యాంప్స్, మరియు ఆ రోజున అంటే జూన్ 14th వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే రోజు ర్యాలీ చేయడం కూడా జరుగుతుంది. సో ఈరోజు అవగాహన సదస్సును నిర్వహించి జనాలకి అవేర్నెస్ తీసుకురావడం బ్లడ్ డొనేషన్ గురించి. అండ్ 12th 13th కూడా అనేక ఏరియాస్లో, అంటే గూడూరు, సూళ్ళూరుపేట, శ్రీ సిటీ, పలు చోట్ల మనం మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. 14th రోజు ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది. రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆరోగ్య శాఖ వారు 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రక్తదాన అవగాహన సదస్సులు మరియు ర్యాలీ, బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించమని సూపరింటెండెంట్ గారికి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా 10వ తారీఖు నుంచి అవగాహన సదస్సులు పెడుతున్నాము. అందులో భాగంగానే ఈరోజు మెడికల్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ గూడూరులో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నాము. కావున
ప్రతి ఒక్కరూ దయచేసి 18 సంవత్సరాల వయసు నిండిన వారు 60 సంవత్సరాల వయసు లోపల వారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి. రక్తదానం చేసిన వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. క్రీడల్లో పాల్గొన్నా లేకపోతే వివిధ రంగాలలోకి మీరు ఎంటర్ అయ్యేటప్పుడు రక్తదానం చేస్తే చాలా యాక్టివ్గా ఉంటారు. అదేవిధంగా గుండె జబ్బులు కానీ, నరాల బలహీనత కానీ, లివరు ఇటువంటి ఏది కూడా కొలెస్ట్రాల్ ఇటువంటివి మన దరికి రావు. దయచేసి ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన వాడు 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల మీరు ఆరోగ్యవంతులుగా మీరు జీవితాంతం ఉంటారు. కావున దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి. మంది గూడూరు తిరుపతి జిల్లాలో మదర్ బ్లడ్ బ్యాంకు, ఈ మదర్ బ్లడ్ బ్యాంకు అండర్లో 14 సబ్ సెంటర్లు ఉన్నాయి. వీళ్ళందరికీ ఇక్కడే ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేషన్ క్యాంపు ద్వారా మేము కలెక్ట్ చేసిన బ్లడ్ ఇక్కడ టెస్టింగ్ చేసి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో మనుగోలు మండలంలోని జట్లకుండూరు గ్రామంలో మండల స్థాయి క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. 4వ రోజు పలు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఇలాంటి క్రీడా పోటీలో పాల్గొనడం ఎంతో బాగుంటుందని తెలిపారు. ఈ పోటీలు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. మనుగోలు మండలం జట్లకుండూరు గ్రామంలో ఎన్ఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా మండలంలోని అన్ని జట్లు పాల్గొని దీన్ని జయప్రదం జరుగుతుంది. దీని సందర్భంగా ఈరోజు మనుగోలు మండలం మెయిన్ టీంకి కాగితనపూర్ గ్రామంలోని మా వివేక్ 11స్కి మ్యాచ్ జరుగుతుంది. ఇందు సందర్భంగా అందరూ పిల్లకాయలు పాల్గొని ఈ టోర్నమెంట్ని జయప్రదం చేస్తున్నారు. దీనిలో భాగంగా చెడు వ్యసనాలకి బానిస కాకుండా పిల్లలందరూ జాగ్రత్తగా ఆటల పోటీలకు పాల్గొని ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుతారని కిరణ్ కుమార్ రెడ్డి దీన్ని ప్రోత్సహించి మన తులసి గారు కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ టోర్నమెంట్ జరుగుతున్న ఎన్ఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా వివేకను నేను కాగితపూర్ గ్రామాన్ని కెప్టెన్గా నిర్వహించి ఈ మ్యాచ్ని గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ లో ఉన్న ఎస్కేఆర్ కళాశాలలో పీఈటీ చైతన్య మాస్టర్ ఆధ్వర్యంలో సమ్మర్ స్పెషల్ స్పోర్ట్స్ నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేరి చంద్రశేఖర్, పిడి నారాయణ రాజు హాజరై విజేతలకు మెడల్స్, బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. నేషనల్ సమ్మర్ క్యాంప్ కి కాలేజ్ జరగాలని మనస్ఫూర్తిగా పెద్దల్ని ఆశిస్తున్నాను. అలాగే మీరందరూ మంచిగా అసలు నిజం చెప్పుకోవాలంటే వ్యాయామం అనేది ఏంటంటే జీవితాంతం తోడుండేది ఆరోగ్యమే మహాభాగ్యం. సో మీరు మీ శరీరానికి పని పెట్టాలి. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్. మీరందరూ ఇప్పుడు ఎలా అయిపోతుందంటే మా గురువు గారు చెప్పినట్టు ఉదయాన్నే నుంచి చదువుకుంటారు, సాయంత్రం ఇంటికి పోయి సెల్ ఫోన్లో గేమ్స్ ఆడటం ఎక్కువైపోతుంది. సో దానివల్ల మీకు కళ్ళు చాలా ఇబ్బంది పడతారు. రాబోయే కాలంలో అసలు నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. సో ప్రతి ఒక్కరు ఫిట్నెస్గా ఉండాలి. ఫస్ట్ ఏప్రిల్లో వచ్చి అడిగాడు అన్నమాట చైతన్య సార్, మేము ఇట్లా పిల్లల్ని ఆడిపించాలి సార్, మీకు గ్రౌండ్ కావాలని అంటే నేను సంతోషంగా గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చాము. పిల్లలందరూ కూడా మాకేంటంటే గ్రౌండ్ని సద్వినియోగం చేసుకుంటేనే సంతోషం. నేను ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటాను అన్నమాట. అక్కడ ఉండేటువంటి కొన్ని పోల్స్ అన్నీ పోతే కూడా ఈ పోల్ చేపించాను. నేను దాదాపు 1 లక్ష రూపాయలు దానికి ఖర్చు పెట్టాను ఈ గ్రౌండ్ కోసం. అన్నీ చేయించడం అయితే అక్కడ సరస్వతి బొమ్మకి ఇవన్నీ కూడా. అయితే ఈ పిల్లలు ఇక్కడ రెగ్యులర్గా రావడం అంటే మనకు ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది ముఖ్యమైనటువంటి విషయం. అంటే సహజంగా అన్ని రకాల స్పోర్ట్స్ అంటే అన్ని ఆటలు ఆడిపిస్తున్న మా చైతన్య మాస్టర్కి ప్రత్యేక అభినందనలు తెలపాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ ఒక స్పోర్ట్స్ మీట్ని చాలా చక్కగా అంటే మంచి క్యాంపస్లో ఎన్నుకున్నాడు మా చైతన్య. ఎందుకంటే ఈ నారాయణ రాజు గురించి నాకు గత 20 ఏళ్ళ నుంచి తెలుసు. ఆయనకి ఎంత ఈ స్పోర్ట్స్ మీద ఎంత పిచ్చి ఉందంటే, ఇందాక ఉదాహరణకి ఈ ఒక ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీకి వస్తానే ఇక్కడ జాయిన్ అవుతానే నన్ను కలిసాడు సారు. కలిసి నాకు చెప్తానే చాలా సంతోషపడ్డా. అంటే ఇంచుమించు పేద బిడ్డలే ఈ ఒక కాలేజీలో ఉంటారు కాబట్టి
వాళ్ళకి చాలా సౌకర్యాలని, ఎందుకంటే ఆయన సొంత డబ్బులు వెచ్చించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఈ ఒక ఫస్ట్ కార్యక్రమాలు కూడా మేము ఇక్కడ బల్లలు వేసాం. ఈ బల్లలు కూడా నారాయణరాజు గారు మా మిత్రులు ఇంకొక 2-3 కలిసి వెనక ఆ పక్క, అంటే వాకర్స్ ఎక్కువగా ఇక్కడ మన వాళ్ళే కాబట్టి తిరిగేది, వాళ్ళు కొంత సేద తీర్చుకోవడానికి మన ప్రగతి సేవా సంస్థ తరఫున ఇక్కడ మంచి బల్లలు కూడా వేయించిన మా నారాయణరాజు గారికి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ, అదేవిధంగా గూడూరు పట్టణ సమీపంలోని కాశీ లేఅవుట్లో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి అభిషేకాలు, పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నందవరం సుబ్బారావు, శ్రీప్రియ దంపతులు వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వరాలయంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబాదేవి వాళ్ళ అనుగ్రహంతో ఈరోజు శివాలయమే వారే అన్నసంతర్పణ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రతి బుధవారం కూడా స్వామివారికి, అమ్మవారికి, మహాదేవికి అభిషేకం చేసి అన్నప్రసాదాలు చేస్తున్నాం. ప్రతి బుధవారం కూడా 150-200 మంది తక్కువకుండా అన్నప్రసాదాలు పెడుతున్నాము. ఈ దోషాలు పోతాయని, సమస్త రోగాలు పోతాయని చెప్పి శాస్త్ర ప్రవచనం చెప్తుంది. అదేవిధంగా శివాలయంలో అన్నప్రసాదాలు చేస్తే కూడా జాగ్రత్తగా అన్నప్రసాదాలు తింటే 108 సంవత్సరాల ఆయుష్ ఉంటుందని చెప్పేసి శాస్త్ర ప్రవచనం. ఏదో దిగులు తిట్టుకుంటే తప్ప 10 దక్కుతాయి కానీ 108 సంవత్సరాలు గ్యారంటీ పోతారు. ఈ అన్న సంతర్పణ చేసిన వాళ్ళకి సహాయం చేస్తున్న ఉదయం నుంచి శ్యాంప్రసాద్ కానీ శరత్ కుమార్ కానీ. మనుబోలు మండలం కుండూరు సత్రంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి పంచామృతంతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గజ్జల సుబ్రహ్మణ్యం, సుప్రజ దంపతులు వ్యవహరించారు. పూరుషపాదో విశ్వాభూతాని విపాదశ్యామృత విశ్వాని బృహస్పతిపదస్థానో ముంజుస్వాహాస్తు పారే సర్వాణి రూపానుచితీరః నామాని కృత్వా భూతం యదాతావస్తాజ్యం త్రిపాద్ధూర్ధ్వై ఉదయ భీష్మ యుద్మ శరద్విః మహాగణాధిపతి దేవతాం గూడూరు 2వ పట్టణ సమీపంలోని ఇందరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో ఉన్న శ్రీ కారిసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
క్రికెట్ లో గూడూరు క్రీడాకారులు రాణించాలి. స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరంలో పాల్గొని చిన్నారులకు సర్టిఫికేట్లు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో మహిళలతో భారీ నిరసన ర్యాలీ. గడియారం స్తంభం వద్ద మాట్లాడిన ఎమ్మెల్యే సతీమణి పాసం సంధ్యారాణి. భరతనాట్యం నృత్య ప్రదర్శనలో గూడూరు కళాకారులు భేష్. శ్రీ సాయి నృత్య బృంద అకాడమీ ఆధ్వర్యంలో కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయ ఉత్సవాల సందర్భంగా నృత్య ప్రదర్శనలు. అవార్డులు అందుకున్న నృత్య కళాకారిణులు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పరుగులు. ఓజిలి మండలంలోని పట్ల కనుపూరు పంచాయతీలో రోడ్డు నిర్మాణం ప్రారంభించిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. పాల్గొన్న అధికారులు, నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.